అలా బాధపడుతూ ప్రశాంతత కోసం ఆరోన్ బయట పార్కుకు వెళ్తాడు. అక్కడ దిగులుతో దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చుంటాడు. అక్కడికి రూతు అని దేవుని యందు విశ్వాసం కలిగిన ఒక వృద్ధురాలు వస్తుంది. చూడు బాబు, నేను ఇక్కడ కూర్చోవచ్చా? మీ ఇష్టం మామగారు. అబ్బా, ఇక్కడ వాతావరణం ఎంత బాగుందో కదా. ఆ బాబుని చూడు, ఎంత ఫాస్ట్గా రన్నింగ్ చేస్తున్నాడో. అవును, అసలు పడిపోతానని భయం లేకుండా రన్నింగ్ చేస్తున్నాడు. ఇలా రన్నింగ్ చేయాలని నీకు ఎప్పుడైనా అనిపించిందా? అనిపించింది మామగారు, కలలో అనిపించేది. అవునా? ఇంకా ఏమనిపించేవి కలలో? లేదు, ఇంకేమీ అనిపించేది కాదు. లేదు బాబు, ఏం పర్లేదు, చెప్పు. ఇంకా ఏమనిపించేవి కలలో? లేదు మామగారు, ఇంకేమీ అనిపించేవి కావు. పర్లేదు బాబు, చెప్పు. నీకు ఏదో ఒక కళ ఉండే ఉంటుంది కదా, అదేంటో చెప్పు బాబు. ఏం పర్లేదు, చెప్పు బాబు. సరే మామగారు, మీకు నా కళలు తెలుసుకోవాలని ఉంది కదా, అయితే వినండి, చెప్తాను. కళలో నాకు నా కాలు బాగుండాలని, అందరిలాగా నేను సరిగ్గా నడవాలని, నా నడుము ఇలా వంగి కాకుండా చక్కగా ఉండాలని అనిపించేది. ఎగరాలని, పరిగెత్తాలని, అందరిలా ఆడుకోవాలని, వంకరగా ఉన్న ఈ చేతులు చక్కగా ఉండాలని, నా బుక్స్ నేను తీసుకోగలగాలని అనిపించేది.